బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రశంసలు కురిపించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారంటే సంతోషంగా స్వాగతిస్తామన్నారు. జీవన్ రెడ్డి రాజకీయ అనుభవం బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒకవేళ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తే తాము ఖచ్చితంగా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. నాకు ఒకసారి ఇట్లా పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేను అంత మంచి మనిషి ఆయన అంతా గౌరవం, నాకు నిజంగా గౌరవం. ఎందుకంటే నేను సీరియస్గా గౌరవం చెప్తాను, ఎమోషనల్ కూడా చెప్తాను ఆనెస్ట్గా. ఎందుకంటే నేను స్పైన్ సర్జన్ ఉన్న రోజు నాకు మంచి గుర్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్మునికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వారు వచ్చి ఆడ చైర్ వేసుకొని పక్కకు, నేను రోజు ఇలా నా ఓపీడీకి పోతుంటే హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి ఆ పక్కకు చైర్లు ఉంటాయి మా అందరికి. ఒక్కడే వెనక కూర్చొని ఇట్లా కూర్చొని ఉంటుండే రోజు. మామూలుగా ఎమ్మెల్యేలు ఎట్లుంటారు, ఎమ్మెల్యేలు కాదు బట్టి ఈ పార్టీ ఇన్ఛార్జ్లే నాకు 4 గన్మెన్లు కావాలంటారు ఇవాళ రేపు. జీవితంలో ఒకసారి గెలవని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు నాకు గన్మెన్లు కావాలి, నాకు ఇది కావాలి, అట్లాంటి వాడు ఒక్కడు వచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అంత అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన అంటే. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాడు రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను. అసలు మా జీవన్ రెడ్డి సాబ్ అంటే మాకు అంత గౌరవం. మాకు నేనైతే ఫస్ట్ పోయి ఆహ్వానిస్తాను. అంత మంచి మనిషి అయినా, గౌరవము, నిజాయితీపరుడు, ఎన్నేళ్ళ అనుభవము, పాపం 40 ఏళ్ళ రాజకీయ అనుభవము, ప్రజలకి ఇవాళ కూడా 40 ఏళ్ళ క్రితం ఎట్లా ఏ జోస్తో పనిచేస్తుంది, ఇవాళ కూడా అదే జోస్తో పనిచేస్తారు ప్రజల కోసము. వ్యవసాయం పట్ల ఆయనకి ఉన్న ప్రేమ, వ్యవసాయదారుల పట్ల ఆయనకున్న ప్రేమ తప్పకుండా 100%, 91% మేము తప్పకుండా ఆహ్వానిస్తాం ఆయన. పెద్ద మనిషి, అలాంటి పెద్ద మనిషి ఉండడం రాజకీయాల్లో మంచిది, అంత గౌరవంతో. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఏదైతే అటు ఒక పక్కన జీవన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తేనే మరో పక్కన బీఆర్ఎస్ లోకి వస్తే కనుక స్వాగతిస్తామంటూ కూడా కల్వకుంట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాము. మరి దీనిపై జీవన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఆయన ఎటు వెళ్లే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఇలా ఈరోజు ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళి స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా పార్టీ మారద్దు అని చెప్పి ఇటు కోరినా కానీ పార్టీ మార్పు పైన స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా రాకపోవడంతో నిరాశగా వెలుగుదిరినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు బీఆర్ఎస్ చెందినటువంటి కోరుట్ల ఎమ్మెల్యే ఇటు జీవన్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జీవన్ రెడ్డి ఇటు ఆయన బీఆర్ఎస్ పార్టీకి వస్తానంటే తన భుజాన తీసుకెళ్తా బీఆర్ఎస్ పార్టీలోకి అంటుకున్నటువంటి వ్యాఖ్యలు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాడటువంటి ప్రచారంతో జోరంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జీవన్ దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. ఎలాంటి కరప్షన్ వ్యక్తి కూడా ఇప్పటికీ గన్మెన్లు పార్టీ పదవులు ఉన్నా కానీ, ఎమ్మెల్యే పదవి లేకున్నా కానీ గన్మెన్లు ఉండాలని కోరుకుంటుంటారు. కానీ ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి సాదాసీగా ఒక 40 ఏళ్ల కూడా జీవితాన్ని గడుపుతున్నటువంటి నేపథ్యం లోపల ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జీవనం ఉంటాడు. అలాంటి వ్యక్తి ఆదర్శంగా ఉన్నటువంటి తమ పార్టీలోకి వస్తానంటే ఖచ్చితంగా తన భుజాల ఎత్తుకొని బీఆర్ఎస్ లోకి తీసుకెళ్తానని సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం లోపల వ్యాఖ్యలు ప్రాముఖ్యత. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ పార్టీలోకి వెళ్తాడనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కోరుట్ల ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు కొద్దిగా అభివృద్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని చెప్పుకోవాలి. శ్రీనివాస్, అయితే మరో పక్కన జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉన్నారనుకోవచ్చు? మరి ఇప్పుడేమైనా ఆయన బయటకు వచ్చి మాట్లాడే ఛాన్స్ ఉందనుకోవచ్చా? జీవన్ రెడ్డి ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ తాను పార్టీ మారే విషయం లోపల ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. దేవుడు ఆదేశించాడు, తను పార్టీ మారడం పక్కా అని చెప్పి కూడా వెళ్ళిన తర్వాత మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపలనే ఈ రోజు ముఖ్యంగా బీఆర్ఎస్ టచ్ లోకి వెళ్తున్నాడు అంటే బీఆర్ఎస్ ఇప్పటికీ అధినేతలతో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో టచ్ లో ఉన్నాడు అని కూడా ఇటు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఇటు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇటు బీఆర్ఎస్ లోకి వెళ్తాడనేటువంటి దానికి ఆద్యం పోసినట్టుగా అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాడని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల బుజ్జగింపులకు ఇటు తలపుతాడా లేకపోతే పార్టీ మారడం పక్కా అనేది 27 తెలిసిపోతుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.